మెగా ఫ్యామిలీలో శ్రీజ గురించి చెప్తే మెగా అభిమానులకు కూడా కొంతమందికి కోపం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మరి శ్రీజ తను చిన్న ఏటే అంటే కేవలం 18 ఏళ్ల వయసులోనే శిరీష్ భరద్వాజ్ తన క్లాస్‌మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి ఆమెకు సంబంధించి పెళ్లి అయిపోయిన తర్వాత మరి ఆమె చేసిన స్టేట్మెంట్స్ ఆ సమయంలో చిరంజీవి గారి మీద పడిన నెగటివిటీ ఎవరు మర్చిపోలేరు. అయితే ఈ సందర్భంలో చిరంజీవికి సంబంధించి కొద్ది రోజుల తర్వాత అంటే పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజుల తర్వాత అంటే దాదాపు తమ మొదటి బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మరి శిరీష్ నుంచి విడిపోయింది శ్రీజ. తను ఆస్తి కోసమే తనని వివాహం చేసుకున్నారని, ఈ రకంగా తనని వేధించారని, అందుకే మెగా ఫ్యామిలీ మళ్ళీ తనని ఆకర్షణం చేర్చుకుంది. అయితే మొదటి భర్త తర్వాత వేరే పెళ్లి చేసుకున్నారు. కానీ రీసెంట్‌గా ఆయన కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి విడాకులకి సంబంధించిన విషయంలో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు కూడా అప్పట్లో ఫిర్యాదు చేసింది. మరి శ్రీజ తర్వాత కళ్యాణ్ దేవుని వివాహం చేసుకున్న ఆ తర్వాత ఆయనతో కూడా ఇప్పుడు దూరంగా ఉంటూ ఇప్పుడు కేవలం మెగా ఫ్యామిలీతోనే ఉంది. సో ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. అయితే శిరీష్ గుండెపోటుతో మరణించినట్టు ఆయన సన్నిహితులైతే కొంతమంది చెప్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో శిరీష్ మరణాన్ని గురించి తెలియడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు సైతం షాక్ అయిపోయారట. ఎందుకంటే శ్రీజ అలాగే ఇక శిరీష్ భరద్వాజ్ ఇద్దరికీ కలిపి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాప కూడా ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేసింది. సో, అందరూ కలిసి ఎంతో చక్కగా మెగా ఫ్యామిలీలో ఉంటారు. సో, ఆ పాప ఎంతో చక్కగా మెగా ఫ్యామిలీతో కలిసిపోవడమే కాకుండా, ఎంతో అద్భుతమైనటువంటి తన ఫ్యూచర్‌ని గురించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడుంది. మరి అలాంటిది ఇది మరణం చెందడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చరణ్ కూడా షాక్‌లో ఉన్నారట.